అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ని అయితే ఇచ్చిందండి పెన్షన్లకు సంబంధించి. అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ని అయితే ఇచ్చిందండి పెన్షన్లకు సంబంధించి. పెన్షన్లను వచ్చేసి మనకు అక్టోబర్ 2 నుంచి కొత్త పెన్షన్లకు అప్లికేషన్ తీసుకుంటారు అని మన ప్రభుత్వం ఆల్రెడీ చెప్పిన విషయం మనకు అందరికీ తెలిసిందే. కొత్త పెన్షన్లకు ఏవైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో అక్టోబర్ 2 నుంచి దానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తోందండి. ఈ నెల అక్టోబర్ 1వ తేదీనే 100% పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అక్టోబర్ 2 సెలవు కావడంతో, గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో 1వ తేదీన మిగిలిపోయిన పెన్షన్లను 3వ తేదీన అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట. గతంలో మనకు 1వ తేదీన పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, ఒకవేళ ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి 2వ రోజు అంటే 2వ తేదీన పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈ నెల అక్టోబర్లో మనకు 2వ తేదీ సెలవు కావడంతో 100% అక్టోబర్ 1నే పెన్షన్లు ఇవ్వాలనేసి, ఇంకా ఏమైనా మిగిలితే అక్టోబర్ 3వ తేదీన ఆ పెన్షన్లను కంటిన్యూ చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తోందండి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పెన్షన్లను ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ప్రాంతంలో మనం పెన్షన్లు పొందడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అవకాశాన్ని అయితే కల్పిస్తోందన్నమాట. దీనికి మీరు పెన్షన్ కార్డుని, తర్వాత ఆధార్ కార్డుని సచివాలయంలో సబ్మిట్ చేసినట్టయితే మీ పెన్షన్ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మన కొత్త పెన్షన్లకు 6 అంచెల విధానం 6 స్టెప్ వెరిఫికేషన్ను ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తోందండి. ఇది గతంలో ఉన్నదే కానీ దానికి సంబంధించిన 6 స్టెప్ వెరిఫికేషన్నే మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. దీనికి కావాల్సిన మొత్తం డేటానైతే మనకు వివిధ శాఖల నుంచి ప్రభుత్వం సేకరిస్తోందనమాట. ఆదాయ పన్ను మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, తర్వాత రవాణా శాఖ, ఈ శాఖల నుంచి డేటాను తెప్పించి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా అర్హులను గుర్తించే పనిలో ప్రభుత్వం అయితే ఉందండి ఇప్పుడు. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోగస్ పెన్షన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందనమాట. ఈ 2 లక్షల బోగస్ పెన్షన్లదారులను గుర్తించి వాళ్ళకు నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ అందుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్లకు సంబంధించి వాళ్ళ ఆన్సర్ను సచివాలయాల్లో చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ గ్రామ సభల్లో వీళ్ళ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఎవరికి పెన్షన్ మిస్ కాకూడదు అనే ప్రభుత్వం అయితే ధ్యేయంగా పెట్టుకుందండి. అర్హులు ఎవరికి పెన్షన్ మిస్ కాకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల రకరకాలుగా 2-3 సార్లు అనర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకొని వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అంటే మీకు నోటిఫికేషన్ వచ్చినట్టయితే మీరు 2-3 సార్లు నోటిఫికేషన్కి ఆన్సర్ ఇచ్చి మీరు మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరవచ్చు. ప్రభుత్వం కూడా 2-3 సార్లు వాళ్ళకు వెరిఫికేషన్ చేసి మీ పెన్షన్ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అర్హులైన వాళ్లకు గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం అయితే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అక్టోబర్ నెల మొత్తం ఈ గ్రామ సభల కోసం కేటాయించడం జరుగుతుంది. అక్టోబర్ నెల మొత్తం ప్రభుత్వం అయితే పెన్షన్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటుంది అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి. దీనికోసం పెన్షన్లకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడం కోసం 5 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ మంత్రులందరూ కలిసి పెన్షన్కి సంబంధించిన విధి విధానాలను రూపొందించడం జరుగుతుందన్నమాట. ఈ 6 అంచెల విధానాన్ని గతంలో లాగానే మనకు ప్రభుత్వం అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ 6 అంచెల విధానం ఏమిటి అంటే మనం దాని గురించి తెలుసుకుందామండి. 6 అంచెల విధానం ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన
పూర్తి వివరాలను అయితే మనం చూద్దాము. మొట్టమొదటగా ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 రూపాయలు ఉండాలి. సంవత్సర ఆదాయం 1,20,000 ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 ఉండాలి. మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేసినప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే సంవత్సర ఆదాయం 1,20,000 ఉండాలి, అంతకన్నా తక్కువే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 1,44,000 ఉండాలి, అంతకన్నా తక్కువే ఉండాలి. కానీ మన ఇన్కమ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసినప్పుడు ఆ ఆదాయం మాత్రం ఎక్కువైతే ఉండకూడదు. ఇక రెండవ స్టెప్ ఏంటంటే, మన ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండకూడదండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే పెన్షన్ రావడం జరగదన్నమాట. పెన్షన్ రావాలి అంటే మనకు ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదాయపు పన్ను ఉండకూడదు అనమాట. ఆదాయపు పన్ను ఎవరు కట్టకూడదు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మన ఇంట్లో ఎవరు పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నట్టయితే మనకు ఈ పెన్షన్లు అయితే రావడం జరగదన్నమాట. ఇది థర్డ్ స్టెప్ అనమాట. ఇక ఫోర్త్ స్టెప్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్ వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే కాల్చాలి, కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట. 300 యూనిట్లు 6 నెలల సరాసరి తీసుకోవడం జరుగుతుందన్నమాట. 6 నెలల కరెంటు బిల్లు యొక్క సరాసరి తీసుకుంటారు. అంటే గత 6 నెలల్లో మీరు ఎంత కరెంటు బిల్లు కట్టారో దానికి సంబంధించిన సరాసరిని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ సరాసరి 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనకు పెన్షన్ రాదు. 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్టయితే మనకు పెన్షన్ అనేది మంజూరు చేస్తారు. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి భూమి అండి. పంట భూమి వచ్చేసి 10 ఎకరాల లోపే ఉండాలి, కానీ 10 ఎకరాల పైన అయితే ఉండకూడదు అనమాట. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో మనకు ఆ కమర్షియల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పెన్షన్కి సంబంధించిన డేటా కరెక్ట్గా ఉండాలండి. పెన్షన్కి సంబంధించిన డేటా అంటే మీరు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేస్తున్నారు అనుకోండి. వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి మీరు వయసు మార్చుకోలేదు అన్నట్టుగా ఆధార్ అప్డేట్ హిస్టరీని ఇస్తారు కదండి. ఆ ఆధార్ అప్డేట్ హిస్టరీని చెక్ చేసినప్పుడు మీరు వయసు మార్చుకోలేదు అని ధృవీకరించిన తర్వాతనే మీకు పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఒకవేళ మీ వయసును మార్చుకొని ఉన్నట్టయితే మీకు పెన్షన్కి సంబంధించిన మళ్ళీ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడిగి దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేసి మీరు వయసు మార్చుకొని ఉన్నట్టయితే మీకు పెన్షన్ ఇవ్వడం జరగదన్నమాట. కాబట్టి పెన్షన్కి లేదా ఒంటరి మహిళా పెన్షన్కి అప్లై చేసినట్టయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ని కూడా వెరిఫై చేసి, అంటే ఇప్పుడు సపోజ్ వితంతు పెన్షన్కి అనుకోండి, వితంతు పెన్షన్కి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు కదండి. ఆ డెత్ సర్టిఫికేట్ సరిగ్గా ఉందా లేదా అనేసి వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా మనకు 6వ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ మొత్తం 6 స్టెప్స్ వెరిఫికేషన్లు. మొదటిది వచ్చేసి సంవత్సర ఆదాయం వచ్చేసి సంవత్సర ఆదాయం 1,20,000 కన్నా తక్కువ ఉండాలి. రెండోది వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. మూడోది వచ్చేసి ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉండకూడదు అనమాట. ఇక నాలుగోది వచ్చేసి కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. ఇక ఐదోది వచ్చేసి భూమి 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. తర్వాత కమర్షియల్ ల్యాండ్ 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. ఇక చివరిది వచ్చేసి 6వ స్టెప్స్ వచ్చేసి మనకు ఆ పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్కు అన్ని పక్కాగా ఉన్నాయా లేదా అని చివరి స్టెప్లో వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ 6 స్టెప్స్ వెరిఫికేషను. మనకు ఈ 6 స్టెప్స్ ద్వారా వెరిఫికేషన్ చేసి మనకు నిజంగానే మనం పెన్షన్కి అర్హత కలిగి ఉన్నట్టయితే గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయాల్లో దానికి సంబంధించిన లిస్ట్ని అయితే ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఈ లిస్టులో మన పేరు ఉన్నట్టయితే పెన్షన్ను మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ మనకు పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.